అండి, దిస్ ఇస్ సహస్ర డిజైన్స్. మేము 4 టైప్స్ ఫ్రాక్ స్టిచ్ చేసామండి. మీకు అవి చూపిస్తున్నాము ఇప్పుడు. ఓకేనా? ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ అండి. దీన్ని 3 స్టెప్స్గా స్టిచ్ చేసామండి. ఫ్రాక్ని 3 స్టెప్స్ పెట్టాము. 1 2 3. నెక్స్ట్ వచ్చేసి నెక్ చూపిస్తున్నానండి. నెక్ ఒకటి స్క్వేర్ నెక్ ఇచ్చాము. బ్యాక్ కూడా సేమ్ స్క్వేర్ నెక్ ఇచ్చామండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్గా పెట్టామండి. అంబ్రెల్లా కటింగ్ వచ్చి హ్యాండ్ వచ్చేస్తుంది, నార్మల్ హ్యాండ్ ఇస్తుంది. కింద వాటికి డోరీ పెట్టామండి. ఆ డోరీని ఏం చేయాలంటే లూజ్గా మనకి ఎంత మెజర్ కావాలంటే అంత లూజ్ చేసి నాట్ వేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సేమ్ పెట్టేసామండి. నెక్స్ట్ ఇది 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టిందండి ఈ ఫ్రాక్కి. ఇది ఫుల్ డ్రెస్ ఫోటో అండి, చూడండి. ఇది అనదర్ ఫ్రాక్ అండి, కాటన్ ఫ్రాక్. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. సమ్మర్ కదా ఇప్పుడు, అందుకోసం అనేసి. ఇది లాంగ్ ఫ్రాక్. దీన్ని సింగిల్ స్టెప్ పెట్టి స్టిచ్ చేసామండి. నెక్స్ట్ నెక్ దగ్గరకు వచ్చేసి ఇది స్క్వేర్ నెక్ పెట్టామండి. నెక్ దగ్గర నుంచి మనకు ఫ్రిల్ వస్తుందండి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్రిల్లే పెట్టేసామండి. చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసేసాము. బ్యాక్ సైడ్ కూడా సేమ్ పెట్టాము. డ్రెస్ చూడండి, ఒకసారి పిక్ చూడండి ఫుల్ డ్రెస్ది. నెక్స్ట్ అనదర్ క్రేప్ ఫ్రాక్ అండి. దాంట్లోదే ఇంకోటి క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది కూడా దీనికి స్టెప్స్ పెట్టి కుట్టామండి. కింద పైన జిగ్జాగ్ చేసామండి. దీనికి హిప్ దగ్గర కూడా జిగ్జాగే వస్తుంది, కింద కూడా జిగ్జాగే వస్తుంది. చూడండి బాగా. నెక్స్ట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాము. హ్యాండ్ వచ్చేసి బౌ హ్యాండ్, సింపుల్ నార్మల్గా బౌ హ్యాండ్ పెట్టామండి. ఫుల్ పిక్ చూడండి ఫ్రాక్ది. సేమ్ ఇదే మోడల్లో 2 డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. ఒకటి కాటన్ ఫ్రాక్, ఒకటి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనండి.